చాలా సర్వే సంస్థలు జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలోకి వస్తారని, టీడీపీకి పరాభవం తప్పదని, కూటమి కలిసినా జగన్మోహన్ రెడ్డే వస్తారని చెప్తున్నారు. 3 పార్టీలు చాలా బలవంతమైన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబ పార్టీలు అవ్వచ్చు. అఫ్‌కోర్స్ పురంధేశ్వరి గారు కూడా అధ్యక్షురాలు. ఆమెకు కూడా గత చరిత్ర చాలా గొప్పదే నిజం చెప్పాలి అంటే. ఇంత సామర్థ్యం ఉన్న లీడర్స్ యొక్క కలయిక, పార్టీస్ యొక్క కలయిక ఏపీలో మహాకూటమి. ఆ కూటమికి కూడా ఓడిపోయే అవకాశం ఉంటుందా జగన్మోహన్ రెడ్డి పైన అనే క్వశ్చన్ మరోవైపు. ఎలా చూడాలి? శ్రీ గురుభ్యో నమః. చాణక్యుడు తన రాజకీయ రాజ్యాంగంలో ఆర్థిక వ్యవహారాలపైన పూర్తి స్థాయిలో తనకు మించిన విశ్లేషకులు మరెవరూ లేని సందర్భంలో మనకు కొన్ని ప్రబోధాలు అందించాడు. ఒక బలమైన నాయకుడిని ఓడించడం కోసం బలహీనులైన కొంతమంది సామంత రాజులు బలవంతమైన రాజ్యాన్ని దండెత్తుతారు అనడానికి కారణమిస్తూ, అవతల పక్కనటువంటి రాజు సమర్థుడు కాబట్టి ఆ సమర్థతను తట్టుకోలేకే ఈ రాజులు ఏకమవుతారు అనడానికి ఆయన చెప్పినటువంటి వాక్యాన్ని మనం ఉడకించుకోవచ్చు. సరే, దాని నుంచి మీరు కూటమి 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 అంటున్నారు. ఒకళ్ళు దాన్ని త్రివేణి సంగమంగా వర్ణించుకుంటూ ఆ పదానికి అర్థం లేకుండా చేశారు. రెండవది, అష్టమ శని, ఏలినాటి శని వ్యక్తులు ఇద్దరు, ఎవరెవరు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఇక మోడీ గారు వచ్చేసరికి అకాల్డెడ్ సైన్స్, దైవ బలం పెంచుకుంటూ వస్తున్నారు. ఈ ముగ్గురు కలయిక చూసినట్లయితే అందులో తెలుగుదేశం నుంచి బీజేపీకి వెళ్ళిన వాళ్ళే మళ్ళీ ఆ కూటమిలో ఉన్నారు. ఒరిజినల్ బీజేపీ అనేటువంటిది మనకు ఎక్కడా కనపడలేదు. ఎవరో ఒకరికి ఇచ్చినట్టు ఉన్నారు. నర్సాపురం ఎంపీ అది కూడా బహుశా మార్చొచ్చు. ఆ రఘురామకృష్ణరాజు కాళ్ళు ఏళ్ళు పట్టుకొని మొత్తానికి వెతుకున్నాడు బామాలో. మొత్తానికి పట్టు వదలని విక్రమార్కుడు మాదిరిగా నరసాపురం నుంచి నేను పోటీ చేస్తాను అనే ప్రయత్నం చేస్తున్నాడు. అవకాశం ఉంటే బీజేపీ నుంచి, లేదా కాంగ్రెస్ నుంచి, లేదా ఇండిపెండెంట్గా తను పోటీ మాత్రం అక్కడ చతుర్ముఖ వ్యూహం అవ్వచ్చు, జరుగుతుంది. ఇక్కడ కూటమిలో ఉన్నటువంటి భావజాలాలు ఇప్పటికీ కూడా కూటమి యొక్క ఎఫెక్ట్ గ్రౌండ్లో ఎక్కడా లేదు. ఆహా, వాళ్ళు కలిశారా, వీళ్ళు కలిశారా, కానీ ఏమవుద్ది అనేటువంటి భాషని గత 2 నెలలుగా 175 నియోజకవర్గాలు తిరిగినటువంటి వ్యక్తిగా అనుభవంగా చెబుతున్నానండి. కూటమి ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్లో 1% కూడా ఎఫెక్ట్ పడలేదండి. ఓకే. ఎందుకు కూటమి అంటే ఫెయిర్ అండ్ ఫీల్ తెచ్చుకోవడం కోసమే. ఎందుకంటే ఒక నాయకుడు 2 పార్టీలను పోషించాలి. ఇటు బీజేపీ క్యాండిడేట్లని సర్దుకోవాలి, జనసేనకి సప్లై చేయాలి, ఇంధనం పెట్టుకోవాలి, ధనం పెట్టుకోవాలి, పంచమకారాలు మగువ, మద్యం, మాంసం, మత్స్యం, ముద్ర ఇవన్నీ కొడాలి. ఇక్కడికి ఎన్నికల యొక్క కష్టం కంటే ఈ సర్దుబాట్ల మీదే పాపం తెలుగుదేశానికి సమయం సరిపోవటం లేదు. ఈ రోజు వరకు బీ ఫారం ఇచ్చే వరకు వీళ్ళు ఉంటారు, వీళ్ళు ఉండరు, కొత్త వాళ్ళు వస్తారు, ఫ్లెక్సీ మారుతుంది, ఆ ఫ్లెక్సీలో క్యాండిడేట్ మాట్లాడి తప్పితే మరొకరు మారరు. కాబట్టి ఇక్కడ అంటే కూటమి అనేటువంటిది అస్థిరత్వంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే కూటమి వల్లనే జగన్మోహన్ రెడ్డి యొక్క గ్రాఫ్ పెరిగింది అనుకోవటం చెప్పడానికి నేను ఎక్కడా సందేహించను. సో ఓవరాల్గా సరే 175 అనేటువంటిది వాళ్ళ కార్యకర్తలకు బూస్టప్. అది అట్లా ఈ కూటమి మాకి 150 సీట్లు మేము గెలుచుకుంటామని వీళ్ళు అంటున్నారు. పాపం 10 గెలుతున్నారు అర్థం కావట్లా. అంటే 170 సీట్లకి 20 సీట్లు వదిలేస్తున్నారు. అవి ఎందుకు అర్థం కావట్లేదు. కానీ ఈ ముగ్గురులో ముగ్గురు
3 స్తంభాల ఆట ఆడుతూ ఎవరిని ఎవరు ఓడించాలో వాళ్ళు నిర్ణయించుకుంటున్నారు. ఓడినా తెలుగుదేశమే, గెలిచినా తెలుగుదేశమే. కాకపోతే పార్టీ మారింది ఎవరంటే జనసేన, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడు, బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు, ఆమె బ్యాక్గ్రౌండ్ తెలుగుదేశం బ్యాక్గ్రౌండ్, కొంతకాలం కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్, కొంతకాలం వారి భర్త గారు వైసీపీ బ్యాక్గ్రౌండ్. సో కాబట్టి అనేక రకాల బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి కూటమికి త్రివేణి సంఘం అని పేరు పెట్టుకునే కంటే అది కాలకూటము అని చెప్పుకోవడం ఉత్తమం, యువ గరళం అని చెప్పుకోవడం తప్ప అక్కడ సరైనటువంటి న్యాయకత్వ లోపాలు అక్కడ లేకపోవడం, ఆ క్యాడర్ ఉన్నా కూడా ఆ క్యాడర్ను ఉపయోగించుకోలేనటువంటి దయనీయ పరిస్థితిలో కూటమి ఉంది. జెండాలు మోయడానికి కార్యకర్తలు అన్న సంధానాన్ని వాళ్ళ మొదటి పెట్టినటువంటి చిలకలూరుపేట సభలోనే వారి డొల్లతలను బయట పెట్టుకున్నారు. సో కూటమి ప్రభావం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ప్రభావం చూపలేదు, చూపదు కూడా. ఓకే, రైట్. మీ అజంప్షన్ కూటమి ప్రభావం లేదు అంటున్నారు. ఎవరికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంట? 107 నుంచి 110 స్థానాలు వైసీపీకి అనుకూలంగా ఉంది. ఓకే. మిగిలినటువంటి 60 నుంచి 65, 70 స్థానాలు ఏవైతే 69 స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి కూటమి వైపు వెళతాయి. ఓవరాల్గా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాల్లో ఎప్పుడూ కంచుకోటలుగా గెలవని స్థానాలు 44 ఉన్నాయి. కంచుకోటగా గెలవని స్థానాలు 44. ఆ 44 స్థానాలు వైసీపీ అకౌంట్కి వెళతాయి కదా. ఇంకా వాళ్ళకి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ఎంత? 44. అంటే ఇంత సంక్షేమ పథకాలు అందించినటువంటి జగన్మోహన్ రెడ్డికి చరిష్మా మీద ఆ 44 స్థానాలు రావని మనం ఎట అనుకుంటాం? వస్తాయని గ్యారంటీ ఏంటి? 100% వస్తాయి. ఇక్కడ ఎప్పుడూ కూడా అభివృద్ధి అనే పదాన్ని వాడేటువంటి చంద్రబాబు నాయుడు అది కట్టా, ఇది తెచ్చా, అది పెట్టా, ఇది తెచ్చానని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గత కొద్ది కాలం నుంచి సంక్షేమం గురించే మాట్లాడుతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంటే ఇక్కడ ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలకి వీరు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నారనడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారి కూటమి కానీ పూర్తి స్థాయిలో ఓటమి పాలయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి రూరల్ ఓట్ బ్యాంక్ 2,30,00,000 మంది తాళ్ళు పెట్టి గంధి కట్టేసిన తాళ్ళు తెంచుకొచ్చినా సరే తనకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. సమయం కోసం వెయిట్ చేసి ఒకటే మాట చెప్పారు, ప్రపంచ దేశాల్లో ఏ నాయకుడు కూడా నా వలన మీ కుటుంబంలో కనుక లబ్ధి చేకూరింతేనే నాకు ఓటేయండి, లేదంటే నాకు ఓటేయద్దు అనే దమ్ము ఉన్నటువంటి ఏకైక మగవాడు ఎవరున్నాడు? జగన్మోహన్ రెడ్డి. అదే ఆయన బలం, అదే ఆయన బలహీనత. సో తప్పనిసరిగా ఓట్ బ్యాంక్, రూరల్ ఓట్ బ్యాంక్ అంతా కూడా వైసీపీ వైపే అనుకూలంగా ఉంది. నెక్స్ట్ నగరి విషయానికి వద్దాం. రోజా గారు అక్కడ పోటీ చేస్తారు, ఆమె గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? సో ఇక్కడ ఇక నగరి వచ్చేసరికి ఆమె జాతకం మొట్టమొదటిసారిగా నేమాని భాస్కర్ గారు నా చేత రాయించారండి. సుమారు 500 పేజీలు నిశితంగా పిన్ టు పిన్ రాసి వారికి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నాతో కొంతకాలం మింగిలై ప్రతి విషయానికి ఇలా చేయండి, ఇలా చేయండి సూచనలు ఇస్తూ ఉన్నాం. సరే ఎమ్మెల్యే అయిన తర్వాత వారి యాటిట్యూడ్ మార్చుకున్నారు. సో ఇబ్బందులు ఆదుకున్నాం, సుఖాల్లో హ్యాపీగా ఉన్నారు. జబర్దస్త్ ద్వారా ఏదో సంపాదించుకున్నారు. కానీ నియోజకవర్గానికి దూరంగా ఉంటారు. నియోజకవర్గంలో నాకు అసమ్మతి గళం పెరుగుతుంది. చిత్తూరు జిల్లా ప్రధాన నాయకులతో ఈమెకి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటాం. రెండోది ఓవర్ కాన్ఫిడెన్స్. దైవ బలం కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ ముందు పనిచేయదు. సో ఈసారి నగరిలో ఆమె ఓటమికే గ్రహస్థితులు బలంగా ఉంటాయి. సో ఈసారి అక్కడ కొద్దిగా
ఆమెకు ఎదురుగాలి వీచే అవకాశాలు ఉన్నాయి. ఏదన్నా ఆమె చేస్తున్న పూజలు పునస్కారాలు ఏదన్నా ఫలిస్తే అప్పట్లాగానే 1200 ఓట్లతోనో 2000 ఓట్లతోనో గెలిచే అవకాశం ఉంటుంది. ఇంత చరిష్మాలో కూడా ఆమె గెలవకపోతే ఇంకా ఆమె అంత దురదృష్టంగా మనం లేరచ్చు. నా అంచనా ప్రకారం నగరిలో రోజా ఓటమి ఖాయమైంది. ఇక 40 రోజులు టైం ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి కార్యాచరణ చేసుకుని దైవబలాన్ని పెంచుకుంటూ చేసిన తప్పులకి వాగిన వాగుడికి ఆత్మ పరిశీలన చేసుకుంటే గెలిచే అవకాశాలు ఉంటాయి. లేని పక్షంలో వైసీపీ అకౌంట్లో చిత్తూరు జిల్లాలో ఆ సీటు చేరే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే నెక్స్ట్ అంతే ఉత్కంఠగా ఉన్న మరొక నియోజకవర్గం హిందూపూర్. అక్కడ ఇప్పటి వరకు టీడీపీ జెండా తప్ప ఇంకొక జెండా ఎగరలేదు. టీడీపీ కంచుకోటగా భావించే నియోజకవర్గం. అక్కడ ఒక మహిళని జగన్ రంగంలోకి దించారు, దీపిక. సో బాలయ్య గారికి ఎట్లా ఉంది విజయ అవకాశం? అంటే ఆయనే పెద్ద జ్యోతిష్యుడు, ఆయనకన్నీ తెలిసినవాడు. గత చరిత్ర మొత్తం చూసినట్లయితే ఆయన ఆ నియోజకవర్గాన్ని ఎప్పుడు కూడా చూసినవాడు కాదు. భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, పిఏలే రాజ్యపాలన చేసేవారు. కాబట్టి ఈ మధ్యకాలం 4-5 సినిమాలు మళ్ళీ ఆయన్ని ఫేమ్లో తీసుకొచ్చిన. అంటే గతంలో ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారు హిందూపురంపై దృష్టి పెట్టలేదు. కారణం ఏంటంటే ఇప్పటికి కూడా బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్కి జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లాకి ప్రెసిడెంట్కి రాజీనామా చేయలేదు దానికి. ఓకే. సో ఆయన ఎప్పుడు కూడా బాలకృష్ణ గారిని ఎప్పుడు ఒక మాట అన్నారు అసెంబ్లీలో కూడా. మధ్యలో కొన్ని మాటలు అన్నారు చివరిలో. కానీ ఈసారి అక్కడ త్రిముఖ వ్యూహం జరుగుతోంది. స్వామి పరిపూర్ణానంద గారి ఎఫెక్ట్ బాలయ్య బాబుకు ఇబ్బందికరంగా మారుతుంది. సో కాబట్టి ఈసారి హిందూపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు తన్నులు తినకుండా, కొట్టించుకోకుండా ప్రయత్నం చేసుకోవాలి. ప్లస్ స్థానికంగా ఉండేటువంటి వ్యక్తులను ఎప్పుడైతే మనం ఆదరిస్తామో మనకు అందాల్సిన ప్రతి సమస్యలు అక్కడ పరిష్కారం అవుతాయి. సో బాలయ్య బాబు గారి జాతకం కూడా ఈసారి కాస్త వ్యతిరేకత మూట కట్టుకున్నా ఆయన లక్ష్మీ నరసింహోపాసకుడు కాబట్టి వైసీపీ విజయానికి, హిందూపురం టీడీపీ విజయానికి కేవలం అతి తక్కువ ఓట్ షేర్తో బాలకృష్ణ బయట పడవచ్చు. ఇంకేదైనా వ్యూహాత్మకంగా పరిపూర్ణానంద, ఎందుకంటే ఆయనకి అక్కడ ఓట్ బ్యాంక్ ఎక్కువ అండి. హిందూపురంలో కొన్ని వేల కుటుంబాలు పరిపూర్ణ దాసోహం చేసేటువంటి పరిస్థితి ఉంది. సో ఆయన ఎఫెక్ట్ అక్కడ బాగా పడుతుంది కాబట్టి మెజారిటీని తగ్గించగలుగుతారేమో కానీ గెలుపునేటువంటిది వైసీపీకి అక్కడ కొద్దిగా కష్టసాధ్యంగా ఉంటుంది. ఏదైనా మేనిఫెస్టో ఎఫెక్ట్ పడితే చెప్పలేం.